పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీటీసీ పెద్దాడి సుబ్బారాయుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి క్రియాశీలక రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దాడి సుబ్బారాయుడు మాట్లాడుతూ తాను 3 దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి ఎదుర్కోలేదని, ప్రస్తుత పరిస్థితులకు పార్టీలో ఇమడలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎంపిక విధానం చేయడం అనేటువంటిది చాలా బాధ కలిగినది. నిబద్ధత కలిగినటువంటి సుదీర్ఘకాలం కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తిగా నాకు ఈ ఎంపిక విధానం పట్ల మాత్రం నేను 100% కలత చెంది ఉన్నాను. నాకు టికెట్ రాకపోవడం కాదు, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నాను, మరి ఎల్ఎల్బి చదువుకున్నాను బెహరాంపూర్ యూనివర్సిటీగా, గంధా యూనివర్సిటీ బెహరాంపూర్లో, మరి డిప్లొమా ఇన్ థియేటర్స్ నేర్చుకున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో. మరి విద్యార్థికుండా అయ్యుండి మరి గతంలో కూడా ఎంపీటీసీగా, మరి మా మిస్సెస్ జెడ్పీటీసీగా, మరి సొసైటీకి అధ్యక్షుడిగా ఒక 50 కోట్ల టర్న్ ఓవర్ తిరిగినటువంటి ఒక సొసైటీలో డైరెక్టర్గా ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి మనిషి నేను. మరి నేను ఒక అప్లికెంట్గా ఉన్నప్పుడు ఎందుకు నా అప్లికేషన్ని నిర్బద్ధంగా తోసిపుచ్చారు, నాకన్నా ఏ విధమైనటువంటి అధికులైనటువంటి అర్హతలు కలిగినటువంటి వ్యక్తులకి మీరు ప్రయారిటీ ఇచ్చారు అంటే నాకు అక్కడ అర్హత లేనట్టే కదా మీరు చేసినటువంటి పని. దాని బదులు ఇక్కడి నుంచి ఈ రాజకీయ జీవితం నుంచి విరమించుకుని ఇక్కడి నుంచి ప్రజా జీవితంలో ముఖ్యంగా ఈ కాకినాడ పట్టణం, కాకినాడ రూరల్ గ్రామాల యొక్క ప్రజల యొక్క శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడతాను. మరి ముఖ్యంగా రైతాంగ సమస్య నాకు చాలా ఇష్టమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చాను నేను. మరి ఏలేరు మోడర్నైజేషన్, ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకి 500 కోట్ల రూపాయలు రేపు రాబోయేటువంటి ప్రభుత్వాలు కేటాయింపు చేయాలి. మరి కేజీ బేసిన్లో మరి అద్భుతమైనటువంటి వెల్స్ వెలికి తీయబడ్డాయి. వాటి ద్వారా వచ్చేటువంటి వేల వందల లక్షల కోట్ల రూపాయల ఆదాయంలో కొంత భాగాన్ని ఈ కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజల యొక్క సంక్షేమానికి కొంత కేటాయించాలి. మొత్తం నిధులన్నీ కూడా ఎక్కడికో జిఎస్పీఎల్కి తొలగిపోవడం అనేటువంటి ధర్మం కాదు. మరి అదేవిధంగా స్పెషల్ ఎకనామిక్ జోన్ 9,700 ఎకరాల భూమి నిరుపయోగంగా మిగిలిపోయింది. ఆ భూమికి విలువ కట్టి దానికి మరి నిజమైనటువంటి పారిశ్రామికీకరణ గావించాలి. కోస్టల్ క్యారిడార్, పెట్రో క్యారిడార్ వస్తే తప్ప ఈ జిల్లాలకి మనుగడ లేదు. ఈ రాష్ట్ర నూతన విభజన అయిన తర్వాత వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి కేవలం ఇచ్చాపురం నుంచి తడదాకా కోస్టల్ క్యారిడార్ విస్తరించేనే ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి ఉద్యోగాలు, ఉపాధి సౌకర్యాలు మెరుగవుతాయి. ఇలాంటి ప్రజా సమస్యల పట్ల వామపక్ష ప్రజాతంత్ర యువజన లౌకిక శక్తులతో కలిసి నిరంతరం ప్రజల కోసం నేను సేవలు అందించడానికి సంసిద్ధులై ఉన్నాను.